వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇది ఇంకా మాయ చేస్తూనే ఉంది. మీరా అని అబద్ధాలు చెప్తూనే ఉంది. ఐఎమ్ సారీ అండి, నేనే పొరపాటు పడి ఉంటాను, ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే సార్. గౌతమ్ సార్, కాఫీ తాగుతారా? ఇంకా ఎన్నాళ్ళు దాస్తారండి? నేనేం దాచాను సార్? మీ పేరుని దాచారు, మీ ప్రేమని దాచారు, మీరెవరో దాచారు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఇంకా నా వల్ల కాదు. మీరే నా అహల్య అని నాకెప్పుడో తెలుసు. నేను అహల్య కాదని మాత్రం చెప్పకండి. మీరు అయేషాలా వచ్చి మీ కాలి పట్టి మా ఇంట్లో జార విడుచుకొని వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. మిమ్మల్ని తాకగానే బాబు ఏడు పాపినప్పుడు మీరే వాడి తల్లి అని అర్థమైంది. ఇంట్లో వాళ్ళందరూ నన్ను అహల్యని తిడుతున్నప్పుడు మీరు మమ్మల్ని వెనకేసుకొచ్చినప్పుడే మీరే నా అహల్య అని తెలిసిపోయింది. గుళ్ళో మొక్కుకొని అమ్మవారికి చీటీ రాసినప్పుడే మీరే అహల్య అని నాకు అర్థమైపోయింది. నా గురించి, నా బాబు గురించి నా అహల్య తప్ప ఇంకెవరు పట్టించుకుంటారు? నా ఇంటి గౌరవాన్ని, నా ప్రాణాన్ని నా అహల్య తప్ప ఎవరు కాపాడతారు? నా చెల్లెలి కాపురాన్ని నా అహల్య తప్ప ఎవరు నిలబెడతారు? మీరే అహల్య అని చెప్పడానికి నా దగ్గర 100 కారణాలున్నాయి. కాదని చెప్పడానికి మీ దగ్గర ఒక్క కారణమైనా ఉందా? మీరు అయేషాలా ముసుగేసుకొని రావచ్చు, మీరా అని నర్సు డ్రెస్లో రావచ్చు. మీరు ఎలా వచ్చినా మీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ మిమ్మల్ని ఆ మాత్రం గుర్తుపట్టలేడా? మీకు తాళి కట్టినా నేను గుర్తుపట్టలేనా? మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో 7 8 మందో ఉండొచ్చు. కానీ మీలాంటి వారు మీరొక్కరే అహల్య గారు, ఒక్కరే. మీలా ఎవరూ ఉండరు, మీ మనసు ఎవరికీ ఉండదు. నాకంటే ముందు మన బాబు మిమ్మల్ని గుర్తుపట్టాడండి. కానీ వాడికి మాటలు రావు కాబట్టి ఏడు పాపి నవ్వుతూ మీ ఉనికిని చెప్పాడు. వాడి తర్వాత గుర్తుపట్టింది నేను. నాకు మాటలొచ్చు, అందుకే చెప్తున్నాను. మీరు నా అహల్య, మీరే నా అహల్య. నన్ను క్షమించండి, మీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. కానీ బాబు నదుడు ఉండలేక తిరిగి వచ్చారు, అంతే కదా? నేను ఎందుకు వెళ్ళిపోయానంటే, నాకు తెలుసు అహల్య గారు, మీరు ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయినా నేను వెతికి తీసుకొచ్చేవాడిని. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరే తిరిగి వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఇప్పటికైనా నన్ను నమ్ముతున్నందుకు చాలా థ్యాంక్స్ అహల్య గారు. మీరెవరన్నది నాకు తెలిసింది, ఇక ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసేలా చెయ్యాలి. ఇంటికి వెళ్ళగానే చెప్పేద్దాం. నేను కూడా ఇంటికి తిరిగి వెళ్ళగానే నిజం చెప్పాలనుకున్నానండి. అదితి, ఇలా రా. తను మీరా కాదు, నా అహల్య. నా కోసం ఎప్పుడో తిరిగి వచ్చారు. ఎప్పుడో తెలుసా? అహల్య తిరిగి రాకపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలని మా నాన్నమ్మ కండిషన్ పెట్టడానికంటే ముందే తిరిగి వచ్చింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇకనైనా నా మీద ఆశలు వదులుకొని ఒక మంచివాణ్ణి చూసి పెళ్లి చేసుకో. పదండి వెళ్దాం.
ఆపరేషన్ ఎలా జరిగింది? ఆయన ఎలా ఉన్నారు? ఆపరేషన్ సక్సెస్ అయిందా ఆంటీ? అంకుల్ అవుట్ ఆఫ్ డేంజర్. ఈ డాక్టర్స్ వల్లే అంకుల్కి ప్రాణాపాయం తప్పింది. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. దేవుళ్ళ వచ్చి నా భర్తని కాపాడారు. భలేవారండి, మేమేం దేవుళ్ళం కాదు. మీ భర్తను కాపాడింది మీ అబ్బాయి గౌతమ్. తను చెప్పడం వల్లే మేము ఇక్కడికి వచ్చాం. మీరు మాకు రుణపడ్డం కాదమ్మా, గౌతమ్ మాకు చేసిన సాయానికి మేమే తన రుణం తీర్చుకున్నాం. మా వాడికిప్పుడు ఎలా ఉంది? ఇంకే సమస్య లేదు కదా? ఏ ప్రాబ్లం లేదు బామ్మగారు. అంకుల్ ఇప్పుడు అన్కాన్షియస్లో ఉన్నారు. స్ప్రోలోకి వచ్చాక మీరు వెళ్ళి చూడొచ్చు. ఆకాష్, ఇక మేము బయలుదేరుతాం. థ్యాంక్ యూ, పదండి. గౌతమ్ కంగారు పడుతూ ఉంటాడు. వాడికి విషయం చెప్పాలి. ఆకాష్ అని ఫోన్ చేస్తున్నారండి. అరే, నాన్నకి ఎలా ఉందిరా? సర్జరీ అయిపోయిందా? అయిపోయిందిరా. నువ్వు పంపించిన డాక్టర్ కిషోర్, డాక్టర్ వసంత్ ఎక్సలెంట్గా సర్జరీ సక్సెస్ చేశారు. అంకుల్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్స్ రా. ఈ న్యూస్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు థ్యాంక్స్ ఎందుకురా? అంత దూరంలో ఉండి కూడా మీ నాన్నని కాపాడుకున్నావు. ఎంతో ప్రెజర్లో ఉండి కూడా నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని బ్యాలెన్స్డ్గా ఉన్నావు. ప్రతి పేరెంట్స్కి నీలాంటి కొడుకు ఉండాలిరా. ప్రతి ఒక్కడికి నీలాంటి ఫ్రెండ్ కూడా ఉండాలిరా. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? సక్సెస్ రా. బాక్స్ని సేఫ్గా ఆర్మీ వాళ్ళకి అప్పచెప్పాం. నాన్న మీద పెట్టిన కేసు కూడా విత్డ్రా చేసుకుంటామన్నారు. వావ్, సూపర్ రా. అంకుల్ స్ప్రోలోకి రాగానే ఈ గుడ్ న్యూస్ చెప్తాను. సరే, మేము రిటర్న్ అవుతున్నాం. నాన్న డిశ్చార్జ్ అయ్యేలోపు మేము ఇంటికి వచ్చేస్తాం. ఓకేరా, జాగ్రత్తగా రండి. ఉంటాను. నాన్న సేఫ్, బాక్స్ కూడా సేఫ్గా అప్పచెప్పాం. నాన్న మీద పెట్టిన కేసు కూడా విత్డ్రా అయిపోయింది. అంతా హ్యాపీ హల్లి గారు. అవునండి, మీరు కష్టపడి సాధించారు. మీ నాన్నగారి ప్రాణాన్ని, పరువుని నిలబెట్టారు. నేను కాదండి, మనిద్దరం.